టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఎన్నో సూపర్ హిట్స్ లో నటించిన హీరో మన రాజశేఖర్ గారు. ముఖ్యంగా పోలీస్ పాత్రలకైతే తన గంభీరమైన నటనతో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. అలానే అంకుశం, ఆహుతి, అల్లరి ప్రియుడు, సింహరాశి, గరుడవేగ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్స్ లో నటించిన రాజశేఖర్ గారు కొన్నేళ్ల సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. రీసెంట్ గా నితిన్ హీరోగా తెరకెక్కిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో పోలీస్ గెటప్ లో నటించినప్పటికీ అది పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక రాజశేఖర్ గారి ఇద్దరు కూతుర్లు శివాని, శివాత్మిక ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్న విషయం నాకు తెలిసిందే. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్ గారు మాట్లాడుతూ, కేవలం హీరోగానే కాకుండా కంటెంట్ ఉన్న మంచి పాత్రలు ఇస్తే విలన్ గా కూడా తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని, అలానే చిన్న హీరోల సినిమాల్లో అయినా తన క్యారెక్టర్ బలంగా ఉంటే నటించడానికి తన ఎలాంటి అబ్జెక్షన్ లేదని. అయితే ఇదే విధంగా ఒకసారి త్రివిక్రమ్ గారు కథ రాసుకోగా అందులో అల్లు అర్జున్ గారికి విలన్ రోల్లో నటించాల్సి ఉందని త్రివిక్రమ్ గారు కూడా తన్నే దృష్టిలో పెట్టుకుని ఆ పాత్ర రాశారట. తన సన్నిహితుల ద్వారా త్రివిక్రమ్ గారు మీకు కథ చెప్పడానికి వస్తున్నారని కూడా చెప్పారట. కానీ ఇంతలో ఏమైందో తెలియదు కానీ అనుకోకుండా ఆ మూవీ కథలో ఉపేంద్ర గారు ఎంటర్ అయ్యారట. లేకపోతే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర గారి క్యారెక్టర్ బదులుగా రాజశేఖర్ గారే నటించాల్సి ఉందట. ఇక ఏది ఏమైనా కానీ అలాంటి అవకాశం మరోసారి వచ్చినట్లయితే ఖచ్చితంగా నటిస్తానని, ఇక విలన్ పాత్రలైనా సరే తనకు నచ్చితే ఖచ్చితంగా చేస్తానని రాజశేఖర్ గారు చెప్పుకొచ్చారు.